బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో లక్కీ భాస్కర్ స్టైల్లో ఎస్బీఐ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు నిర్వహించిన ఆడిట్లో సిబ్బంది ప్రదర్శించిన 4 కోట్ల రూపాయల మోసం వెలుగు చూసింది. గత 2 రోజులుగా బ్యాంక్ అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్లో సిబ్బంది మోసాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. బ్యాంకులోని బంగారం, డిపాజిట్లు, నగదులో లోపాలను గుర్తించినట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బ్యాంకులో పనిచేసే క్యాషియర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకును పోలీసులు పరిశీలించారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఒకరు మిస్సింగ్ ఉన్నారని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో లక్కీ భాస్కర్ స్టైల్లో ఎస్బీఐ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు నిర్వహించిన ఆడిట్లో సిబ్బంది ప్రదర్శించిన 4 కోట్ల రూపాయల మోసం వెలుగు చూసింది. ఇక గత 2 రోజులుగా బ్యాంక్ అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్లో సిబ్బంది మోసాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులోని బంగారం, డిపాజిట్లు, నగదులో లోపాలను గుర్తించినట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బ్యాంకులో పనిచేసే క్యాషియర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకును పోలీసులు పరిశీలించారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఒకరు మిస్సింగ్ ఉన్నారని సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఎస్బీఐ బ్రాంచ్ లో మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఇస్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు. అట్లా ఉండేవాళ్ళు. బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్